श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ మంగళవా. మన హరికథామృత సారము పాఠంలో కొద్దిగా విరామము ఇవ్వటం జరిగింది. వెనుకటి పాఠంలో మనము వ్యాప్తి సంధిని ముగించటం జరిగింది. ఇంతవరకు హరికథామృతసార గ్రంథంలో 3 సంధులు ముగిసినాయి. ఒకటి మంగళాచరణ సంధి మొదటిది. గ్రంథాన్ని ప్రారంభం చేస్తూ జగన్నాథదాసుల వారు లక్ష్మీ నరసింహస్వామిని మొదలుకొని దాసుల వరకు, హరిదాసుల వరకు తారతమ్యానుసారంగా వారిని అందరినీ ప్రార్థించి గ్రంథము నిర్విఘ్నంగా జరగడానికి వారి అనుగ్రహాన్ని ప్రార్థించారు. ఇక రెండవ సంధి అయినటువంటి కరుణా సంధి, భగవంతుని అనంతానంత గుణములలో ఒకటైనటువంటి కరుణ అనేటటువంటి గుణము. భగవంతుడు తన భక్తుల పట్ల ఎంతటి కరుణను చూపిస్తాడు, ఎంతటి కరుణామయుడు, ఎంతటి భక్త వత్సలుడు అనేటటువంటి భగవంతుని కారుణ్య గుణము యొక్క విశేషాన్ని రెండవ సంధి యందు హృద్యంగమంగా మనోజ్ఞంగా వర్ణించారు. ఇక మూడవ సంధి వ్యాప్తి సంధి. భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు. అయితే వాడు ఏ విధంగా సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు, అన్ని చోట్ల వాడు వ్యాప్తుడై ఉండి ఏ పనులను చేస్తూ ఉన్నాడు, ఏ కార్యములను చేస్తూ ఉన్నాడు, ఆ కార్యములు చేయటం వలన జీవులైనటువంటి మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని ఆ భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వ మహిమను, ఆ గుణాన్ని విశేషంగా విస్తారంగా శాస్త్రములలో చెప్పినటువంటి విషయాలను ఉటంకిస్తూ చాలా మనోజ్ఞంగా వివరించారు వ్యాప్తి సంధి యందు విషయాన్ని. ఇక నాలుగవ సంధి భోజన రస విభాగ సంధి. నేను మొదటే చెప్పినట్లుగా హరికథామృత సారము అనంటే విజ్ఞాన సర్వస్వము, మధ్వ సిద్ధాంత విజ్ఞాన సర్వస్వము, విజ్ఞాన కోశము. భగవంతుని తత్వాన్ని తెలియజేస్తూ
జీవుడంటే ఎవరు, భగవంతుడంటే ఎవరు, అంతేకాకుండా జీవులు అయిన మనము మనుష్యులము చేసేటటువంటి ప్రతినిత్యము చేసేటటువంటి ఒక ప్రతి పని, ప్రతి క్రియ, ప్రతి కార్యము ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే, ఎటువంటి జ్ఞానానుసంధానముతో చేస్తే మన ప్రతి ఒక్క క్రియ, మాట, నడవడిక అన్నీ కూడా భగవంతుని సేవగా మనము భగవంతునికి సమర్పించవచ్చు. చివరికి ప్రతినిత్యము మనము తప్పక చేసేటటువంటి క్రియ భోజనము, నిద్ర. ప్రతినిత్యము మనం లేచినప్పటి నుండి పండుకొనేంత వరకు, నిద్రపోయేంత వరకు నిద్ర అనేటటువంటి పని కూడా ఎటువంటి జ్ఞానానుసంధానముతో చేస్తే మనము చేసే ప్రతి ఒక్క పని, నిద్ర, భోజనము, నడక, మాట అన్నీ కూడా భగవంతుని సేవ అవుతుంది. ఆ విధంగా భగవంతుని సేవగా మనము అనుసంధానం చేసుకొని జ్ఞానాన్ని పొంది మనము ఈ ప్రతినిత్యము చేసేటటువంటి పనులను చేసి భగవంతునికి అన్ని కర్మలను ప్రతినిత్యము మనము సమర్పిస్తే భగవంతునికి మనము విశేషంగా పూజ చేసినట్లుగా అవుతుంది. దాని వలన మనకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. హరికథామృత సారము మధ్వ సిద్ధాంతంలో చెప్పబడినటువంటి తత్వ రహస్యాలన్నింటినీ మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ సంధికి భోజన రస విభాగ సంధి అని పేరు పెట్టారు. అంటే ప్రతినిత్యము మనం భోజనం చేస్తూ ఉన్నాం. భోజనము ఎలా చేయాలి, భోజనంలో మనము తినేటటువంటి తాగేటటువంటి పదార్థములు ఎన్ని రకములు, ఆయా భగవంతుడు చెప్పుకున్నాం వ్యాప్తి సంధి యందు సర్వత్రా వ్యాప్తుడని. సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుడు మనము చేసేటటువంటి తినేటటువంటి భోజ్య పదార్థములందు ఏ ఏ పదార్థములందు ఏ ఏ రూపములతో ఉన్నాడు, ఏ పదార్థము తినేటప్పుడు ఏ భగవద్రూపాన్ని మనము అనుసంధానం చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలి అంటే ఏ విధంగా మనము జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేయాలి శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఆ విషయాన్ని విస్తారంగా మనకు జగన్నాథదాసుల వారు ఈ సంధి యందు చెబుతూ ఉన్నారు. ఇలా భోజనం చేయటం వలన మనము నీరోగులమవుతాం. రోగి అంటే రోగము ఉన్నటువంటి వాడు, నీరోగి అంటే రోగరహితుడు అని. జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేస్తే ఇదే సంధి యందు ముందు జగన్నాథదాసుల వారు చెబుతారు, ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య మహత్సు యజ్ఞಗಳ ఆచరిసిదవను. ఎవరైతే శాస్త్రములో చెప్పబడినటువంటి విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా ఈ భోజన రస విభాగ సంధి యందు చెప్పినట్లుగా ప్రతినిత్యము భోజనం చేస్తే, నీళ్లు తాగితే మనము మన చేసినటువంటి పాపములన్నీ పరిహారమవుతాయి. భగవంతుని యజ్ఞము ప్రతినిత్యము నిత్య మహత్సు యజ్ఞಗಳ ఆచరిసిదవను. ప్రతినిత్యము పెద్ద యజ్ఞాన్ని మనము భగవంతుని కొరకు చేసినట్లవుతుంది, పూజ అవుతుంది, మనకు రోగరహితులమవుతాము అనేటటువంటి విషయము ఇక్కడ చెబుతూ మనము భోజనము ఈ విధంగా ప్రతినిత్యము చెయ్యాలి. మనము ప్రతినిత్యము ఈ విధంగా భోజనం చేయటం లేదు కాబట్టే మనకిప్పుడు
ఉన్న రోగాలు కాకుండా కొత్త రోగాలతో మనమందరూ కూడా మన దేహాలన్నీ రోగాల పుట్టగా మనము అయిపోయాం. ఆహారం కంటే మాత్రలే తినడం ఎక్కువైపోయింది. మాత్రలే ఆహారం అయిపోయాయి. మాత్రాబలం అని అంటే మాత్రలే మనకు బలంగా ఆహారంగా అయిపోయి మనమందరూ కూడా రోగగ్రస్తులమైపోతూ ఉన్నాము. ఎందుకు అనంటే మన సిద్ధాంతము చెప్పినట్లుగా జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనము చెయ్యకపోవటమే కారణంగా ఉంటూ ఉన్నది. ప్రతినిత్యము మనము తినేటటువంటి పదార్థాలలో ఈ గ్రంథంలో చెప్పిన విధంగా ఆయా భగవద్రూపములను ధ్యానిస్తూ శాస్త్రోక్త రీతిగా భోజనం చేస్తే మనకు ఏ రోగాలు రావు. బీపీ, షుగరు, కొలెస్ట్రాలు, థైరాయిడ్, ఇంకా ఏ ఏ రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు మటుమాయమైపోతాయి. అయితే అలా చెయ్యకుండా కేవలం మనము నోటి రుచి కొరకు, దప్పిక తీర్చుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి, ముఖ్యంగా మన నోటి యొక్క రుచి కొరకు, జిహ్వా చాపల్యం కొరకు ఆ పదార్థాన్ని కేవలము మన ఆకలి దప్పులను తీర్చేటటువంటి, మన నాలుక రుచిని తీర్చేటటువంటి పదార్థాలుగా గుర్తించి భోజనం చేస్తూ ఉండటమే మన ఈ రోగాలన్నింటికీ కారణమవుతూ ఉన్నది. కాబట్టి ఈ జగన్నాథదాసుల వారు శాస్త్రములో చెప్పినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి, అయ్యా మీరందరూ ఈ విధంగా భోజనం చెయ్యండి, చేస్తే రోగరహితులవుతారు, ఆయువు పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. ఎప్పుడు ఆరోగ్యములు సిద్ధిస్తే అప్పుడు దైహికంగా, మానసికంగా మనము బాగా ఉండి చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా మనము ప్రతినిత్యము చేసేటటువంటి పనులను ఆ విధంగా చేసినప్పుడు మన జీవితము సార్థకమవుతుంది. మనకు కావలసినటువంటి, మనందరూ కోరేటటువంటి శాశ్వతమైనటువంటి, శుద్ధమైనటువంటి మోక్షము, ముక్తి, సుఖము లభిస్తుంది అని భోజన రస విభాగ సంధి ప్రారంభానికి పూర్వము పీఠికగా ఈ విషయాన్ని చెబుతూ రేపటి నుండి భోజన రస విభాగ సంధి ప్రారంభం చేయటం జరుగుతుంది. మొదటి పద్యము ఇలా ఉన్నది. వనజాండదొళుళ్ళ అఖిల చేతనరు భుంజిప చతురవిధ భోజన పదార్థది చతురవిధ రసరూపతానాగి మనకె బంధుదనుండునిసి సంహననకుపచయ కరణకానంద అనిమిషరిగాత్మ ప్రదర్శన సుఖవనీవ హరి అని ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేసి రేపటి నుండి భోజన రస విభాగ సంధి పాఠము యథాప్రకారంగా జరుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.